ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 4వ అధ్యాయము. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడాల్సినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పి అందరూ మిథిలా నగరానికి బయలుదేరారు. అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతము ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనపడింది. ఆ ప్రాంతమంతా ఇంత అందంగా ఉండటానికి కారణమేమిటని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు ఇక్కడ రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు కుశాంబుడు, కుశనాభుడు, అదుర్తజసుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్లను పిలిచి, మీరు 4 నగరాల నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి అని ఆదేశించారు. అప్పుడు వాళ్ళు కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే 4 నగరాలను నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతము మనమున్నది గిరివ్రజపురంలో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరము 5 పర్వతాల మధ్యలో ఉన్నది. శోణా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతము సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా ఘృతాచి అనే అప్సరసకు కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకు వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు వాళ్ళను చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావటం చేత మీ యవ్వనం ఎంతో కాలం ఉండదు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభపెట్టాలని ప్రయత్నించారు. వెంటనే ఆ 100 మంది కన్యలు, మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది, కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోగలము. మేము తలచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానము నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము. కానీ మా అంతటా మేము నిర్ణయించుకోము. ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తను నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ 9 కన్యల శరీరంలో ప్రవేశించి వారి అవయవాల యందు సంకోచత్వం కల్పించాడు. దానివల్ల వారందరూ అవయవాల పటుత్వాన్ని కోల్పోయారు. తరువాత కన్యలందరూ కుశనాభుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు. ఆ కుశనాథుడు తమ కుమార్తెలను చూసి, మీకు ఈ స్థితి కల్పించిన వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీకి ఉండాల్సిన ఆభరణము ఓర్పు. 9 కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందం అంటే అది. ఓర్పే దానం, అన్నిటికన్నా గొప్ప. ఓర్పుకు మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు. ఆ ఓర్పు వల్లనే భూమి నిలబడుతుంది అని చెప్పారు. అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను నీకేం చేయగలను అని అడిగారు. అప్పుడు ఆమె, నేనెవరికీ భార్యను కాను, కానీ అపారమైన తపశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపబలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని సోమదకు ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యం అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపించారు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యము పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ల ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.